మీరంతా ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటారు మావోయిస్టు భావజాలానికే కానీ వాళ్ళ ఐడియాలజీ మొత్తం అంతటికి? వాళ్ళు ఏం చేసినా వాళ్ళు ప్రజల కోసం పనిచేసి అమరులయ్యారు, వాళ్ళ సొంతం కోసం కాదు. 80 కోట్ల రేషన్ కార్డులు ఇస్తున్నామని వాళ్లే చెప్తున్నారుగా. అంటే 75 సంవత్సరాల సర్వసత్తాక గణతంత్ర ప్రజాస్వామిక సోషలిస్టు బిరుదాంకితమైన దేశంలో 80 కోట్ల మంది పేదవాళ్ళు ఉన్నారని నిస్సిగ్గుగా మీరే అంగీకరిస్తున్నారు కదా. ఏం చేస్తున్నారు మీరు గద్దె మీద ఉండి? అసమానతలు పెంచుతున్నారు. వర్గ సమాజంలో వర్గ పోరాటాలు ఉంటాయి. ఒక్కరిని చంపినా ఇద్దరిని చంపినా పాపని కొడితే తల్లి సొమ్మసిల్లుద్ది. పాలు లేకనో బాధలో నుంచో కసిలో నుంచో చికాకులో నుంచో కొడితే సొమ్మసిల్లుద్ది. కానీ లేచిన తర్వాత ఆ పాప ఏముంటది? అమ్మ ఆకలిని ఏడుస్తుందా లేదా? చిన్న పాప ఏమీ తెలియని పాప కూడా ఆకలి అయితే ఏడుస్తుంది కదా. అన్నార్థులుగా ఈ ఉన్నోళ్ళు తిరుగుబాటు చేయరా? హెడ్మాన్ చంపొచ్చు, తిరుపతిని చంపొచ్చు, మల్లయ్యని చంపొచ్చు, కోటిశ్రావని చంపొచ్చు, ఇంకో పుల్లయ్యని చంపొచ్చు, 800 మంది చంపొచ్చు. అయినా తిరుగుబాట్లు వచ్చి తీరుతాయి. ఆలోచన చంపలేరు అనే విషయాన్ని బీజేపీ ప్రభుత్వం గమనిస్తే మంచిదని తెలియజేస్తూ, చట్టాలని వాళ్ళు చెప్పిన చట్టాలన్నీ వాళ్ళు ఉల్లంఘిస్తున్నారు, అన్ని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఖండిస్తా ఉంది. దేశవ్యాప్తంగా వాళ్ళ మేము నిరసన చెప్తా ఉన్నాం. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఎప్పటి వరకు నడుస్తుంది అంటారు ఈ నిరసన? న్యాయం జరుగుతుంది అనిపిస్తుందా? న్యాయం జరిగేదాకా జరుగుద్ది. న్యాయం జరగకుండా వాళ్ళు చేయాల్సిన పనులన్నీ చేస్తారు.